ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఆందోళనలు నిరసనలపై ఇప్పటివరకు ఆంక్షలుండేవి. ఇకపై ఆంక్షలేవీ లేకుండా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సూచన మేరకు ధర్నా చౌక్ ని యథావిధిగా కొనసాగిస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని, ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని అన్నారు. డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టొచ్చని, ధర్నాలు జరిగే సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తి కూడా లేదని వివరించారు. ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ధర్నాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ధర్నా చౌక్ నుంచి తెలంగాణ ఉద్యమ నేత గాదే ఇన్నయ్యతో మా 4 సైట్ న్యూస్ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. నిన్నటి వరకు చూస్తే దీన్ని ప్రభుత్వాలు అయితే పూర్తిగా ఒక నిషేధిత స్థలంగానే చూశాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ధర్నా చౌక్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామన్న చెప్పిన క్రమంలో నిన్న చూస్తే కనుక నిషేధాన్ని ఎత్తివేశారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమ నేత గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సార్, ఈ నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఎత్తివేసింది, ఎలా చూస్తారు సార్? ఇది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. ఇది ఇందుకు వారు తీసుకున్న నిర్ణయానికి మేము నా తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఆంక్షలు ఎత్తేసి, నిషేధం ఎత్తేసి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న సానుకూల వాతావరణం ఉంటుందన్నారో అది ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అటువంటి వాతావరణం ఎలాంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకుండా, ఇక్కడ ప్రయాణికులకు డిస్టర్బ్ కాకుండా, ఇక్కడ పాదాచారులకు డిస్టర్బ్ కాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మేము కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. అట్లా ఏర్పాటు కావడానికి పౌర సమాజానికి బాధ్యత ఇవ్వండి, పౌర వేదిక ఏర్పాటు చేయండి. ఇక్కడ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ద్వారా సీఎంఓ ఆఫీస్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ని ఏర్పాటు చేస్తే వారు ఇక్కడ అన్నీ కూడా పర్యవేక్షిస్తారో, ఇక్కడ కావాల్సిన ఏర్పాటు చేస్తారో, ఇక్కడ కావాల్సినటువంటి వచ్చిన వాళ్ళకి కావాల్సిన కనీసం కాకుండా వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, కష్టాలు చెప్పుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇక్కడ తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి, అట్లే ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ 5 రూపాయల మధ్యాహ్న భోజనం ఇక్కడ వసతి ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఈ నిరసన తెలపడానికి, కష్టాలు చెప్పడానికి, బాధలు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఆ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేస్తా వాళ్ళు జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళు తలుచుకుంటారు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి అటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. పోలీసుల యొక్క ఆంక్షలు లేకుండా, ఒత్తిడి లేకుండా, విసిగించకుండా, వేధించకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉండాలనే. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఉన్న కేసీఆర్ కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా ఉద్యమం చేసిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులపైన కావచ్చు, మీలాంటి వారిపైన కావచ్చు అంటే ఈ ప్రాంతాన్ని కూడా అట్లా ప్రకటించాలని ఎట్లా చూస్తారు సార్? ఆ అధికారం అహంకారంగా మారిపోయింది. ప్రజలిచ్చినటువంటి అధికారము, ప్రజలిచ్చినటువంటి మంచి బాధ్యత, పదవి, అది బాధ్యతగా స్వీకరిస్తే మంచిగుండు. ఆ బాధ్యతగా స్వీకరించకుండా ఆయన దండన చేయాలని ప్రయత్నం చేసిండు, వేధింపులకు గురి చేసిండు. అసలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం లేకుండా చేసిండు, రాజ్యాంగం అనే దానికి అర్థం లేకుండా చేసిండు. అది గత ప్రభుత్వం అట్లా చేసిండు కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధమైన పాలన వాతావరణం ఇక్కడ అసలు సమస్యలు మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కరిస్తే వాళ్ళకి ఏమైనా కడుపు నొప్పా, వాళ్ళకి ఏమైనా గులనా ఇక్కడ రావడానికి? ఇక్కడికి వచ్చి ఎంజాయ్మెంట్ కాదు కదా, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడికి రానియకుండా ఉండేటువంటి అవకాశం కల్పించాలి. ఇక్కడ కూడా చిరు వ్యాపారులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఇటువంటి చిరు వ్యాపారం చేస్తేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. కాబట్టి ఒక సమస్యని పరిష్కరించే క్రమంలో ఇంకొకరి సమస్య చేయొద్దు. ఒక పెద్ద సమస్యను పరిష్కరించే క్రమంలో చిన్న సమస్యలు మళ్ళీ లేవనెత్తకుండా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి పద్ధతులు
ఇవన్నీ జరగాలంటే ఒక పౌర వేదిక ఏర్పాటు కావాలి. ఆ పౌర వేదికనే అన్ని పనులు పోలీసులకు అన్ని పనులు చెప్తే ఎట్లా? పోలీసులకు అన్ని పనులు చెప్పొద్దు. సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీలాంటి ఉద్యమకారుల పైన కావచ్చు, ఊపా లాంటి దారుణమైన కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది సార్. అంటే అటు పౌర హక్కుల మీద కావచ్చు, ఉద్యమకారుల పైన కావచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి అక్రమ కేసులకు తావు ఇవ్వకుండా ఏమైనా పరిపాలన కొనసాగుతుంది అనుకోవచ్చా? చెయ్యాలని కోరుకుంటున్నాం. చేస్తుందనే మనం ఆశించి ప్రజలు తీర్పిచ్చిండ్రు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పాలన ఉండాలి. ఇప్పుడు మేమేమైనా రౌడీజం, గుండాయిజం లేదా భూ ఆక్రమణ చేస్తే అడిగేది ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. యూనివర్సిటీలలో, కళాశాలల్లో, కాలేజీలలో ప్రశాంత వాతావరణం ఉండాలి అని అంటున్నాం. విద్యార్థుల స్వేచ్ఛని కాపాడాలంటున్నాం. పౌర సమాజం స్వేచ్ఛని కాపాడాలనుకుంటున్నాం. అంతకుమించి మేమేమంటలేం. మాకేం పదవులు కావాలంటలేం. ముఖ్యమంత్రి పదవు, మంత్రి పదవులు, ఇంకా వేరే పదవులు అడుగుతలేవు. మేము అడుగుతున్నది చాలా చిన్న సమస్య. ఇది ఆ చిన్న సమస్యను పరిష్కరించడానికి వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, పౌర హక్కులు కాపాడకపోతే కేసులు పెట్టి, నిర్బంధాలు పెట్టి ఏం చేస్తారు మీరు? ఉపా చట్టాలు పెట్టి, తాడాలు పెట్టి ఏం చేసిండో, ఉపా కేసులు పెట్టి ఏం చేస్తారు? ఇవేవి సమస్యలు పరిష్కరించవు. తుపాకులు సమస్యలు పరిష్కరిస్తాయా? తుపాకులు పరిష్కరించవు కదా. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తుపాకులు అంచలే, తుపాకులు పరిష్కరించలే. శ్రీకృష్ణ కమిటీ వేసి పరిష్కరించిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి కమిటీలు వేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలి అని మేము అడుగుతున్నాం. అదేమో గొంతెమ్మ కోరిక కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైంది కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది కాదు. మేమందరం రాజ్యాంగాలకు చూసుకోవచ్చు, ఇటు ప్రభుత్వ పాఠశాలకు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా సౌకర్యాలు లేకపోవడం ఒకటైతే, విద్యా వైద్యం అనేది పూర్తిగా ప్రజలకు అందలేని పరిస్థితిలో ఉంది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనుకుంటారు? సలహాలు, సూచనలు ఆ ప్రభుత్వానికి ఏమైనా చేయగలుగుతారా మీరు? అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కాకుండా రాజ్యాంగ పరిధిలో, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల పరిధిలో ప్రభుత్వ నియంత్రణలో ఉండాలనే మేము ఆ రోజు ఆశించినాం. అట్లనే తెలంగాణ సంపద కాపాడాలనుకున్నాం. తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడినటువంటి పరిపాలన ఉండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఉత్తనే ఏదో పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం తెచ్చుకున్నాం. ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు రావాలని, దానికోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకోలే. పరిపాలన మార్పు రావాలి. నిన్న ఉన్నటువంటి నిషేధం, నిన్న ఉన్నటువంటి ఆంక్షలు, నిన్న ఉన్నటువంటి ఆధిపత్యం పోవాలనే మనం తెచ్చుకున్నాం. స్వేచ్ఛ, స్వాతంత్రాలతో కూడిన అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా పరిపాలన మార్పు రావాలనే తెచ్చుకున్నాం. విద్యార్థులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకు స్వేచ్ఛ లేదు, నిరుద్యోగులకు స్వేచ్ఛ లేదు. ప్రభుత్వ ఆఖరి ఫోర్త్ టెస్ట్గా ఉన్న మీడియా పైన కూడా స్వేచ్ఛ లేకుండా ఆంక్షలు ఉన్నాయి. మరి ఎక్కడ స్వేచ్ఛ ఉంది? కాబట్టి మనం ఇటువంటి నిరంకుశ పాలకులు ఎంతోమందిని చూస్తాం. కాబట్టి ఇటువంటి లేకుండా ఈరోజు వచ్చిన ఈ నూతన ప్రభుత్వాన్ని కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించండి. ప్రజల కష్ట సుఖాల్లో మీరు వినండి. అరే మీ కళ్ళు, మీ చెవులు ప్రజలే కాదు, ప్రజల బాధలు, కష్టాలు మీరు ఒకవేళ వాటి పరిష్కరించడానికి ఆర్థికపరమైన సమస్యలు ఉంటే ప్రజలకు చెప్పండి. ఇవాళ కాదు, ఈ నెల కాదు, సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అని చెప్పండి, ఇంకా 2 సంవత్సరాలు కానీ చెప్పండి. ప్రజలు చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ప్రజలు ఓర్చుకుంటారు. కాబట్టి మేము కోరుకున్నది అదే, దాన్ని చేయాలనే మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. సార్, చివరిగా ధర్నా చౌక్పై నిషేధాన్ని ఎత్తివేయడాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్కు తేడా ఏమైనా చెప్పగలుగుతారా సార్? మేము తేడా చెప్పేది ఒక్కటే. మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటున్నారు, చట్టాన్ని కాపాడుతూ అంటున్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అందిస్తూ అంటున్నారు. మేము పాలకులం కాదు, మేము సేవకులం అంటున్నారు.
ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది కదా, ఆ సేవకులు అనే దాన్ని ఒక్కరోజు స్టేట్మెంట్గా డైలాగ్స్గా కాకుండా ఆచరణలో మీరు నిరూపించుకోండి. ప్రజలు మీకు 5 ఏళ్ళు కాదు, తిరిగి మళ్ళా 15 ఏళ్ళ పాలన కూడా మీకు ఇస్తారని నేను అభిప్రాయపడుతున్నా. ఇది తెలంగాణ ఉద్యమ నేత గాదా ఇన్నయ్య గారు చెప్తున్న పరిస్థితి ఉంటే, మరి ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.